హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈ రోజు అయితే మళ్ళీ ఒక మంచి డైలీ వ్లాగ్తో మీ ముందున్నాను. ఈ వ్లాగ్లో నేను చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. వీడియోస్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే వీడియోస్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేస్తేనే నేను ఏదైనా వీడియోస్ పెట్టగానే మీరు వెతుక్కోకుండానే నా వీడియోస్ అయితే మీ ముందు ఉంటాయి. మరి స్టార్ట్ చేసేద్దాం ఆ వ్లాగ్ని. ఈరోజు అయితే నేను ఆఫ్టర్నూన్ నుంచి వ్లాగ్ని అయితే షూట్ చేశాను ఫ్రెండ్స్. ఈరోజు నేను ఎగ్ పులుసు చేస్తున్నాను. ఇక్కడ దాదాపుగా డజన్ ఎగ్స్ అయితే వేశాను. మా ఇంట్లో ఎగ్ పులుసు అన్న, ఎగ్ టమాటా కర్రీలో ఎగ్స్ అన్న చాలా ఇష్టం అనమాట అందరికీ. అందుకని నేను రెండు ఎగ్స్ అయితే వేశాను. అందుకని ఎక్కువ ఎగ్స్ అయితే కనిపించినాయి మీకు. ఇక్కడ నేను చాపర్లో ఆనియన్స్ అయితే కొంచెం ఎక్కువ ఆనియన్స్ని చాప్ చేసుకుంటున్నాను. అప్పుడు బాగా యూజ్ చేసేదాన్ని. ఆ తర్వాత ఎందుకో పక్కన పెట్టేశాను. క్లీన్ చేసి షెల్ఫ్‌లో పెట్టేసుకున్నాను. మొన్న సామాన్లు సర్దుతుంటే కనిపించింది. సరే వాడదాం కదా అని చెప్పి తీశాను. ఇప్పుడు నేను ఎగ్ పులుసు కోసం కళాయిలు అంటే ఒక గిన్నెలో నూనె పోసుకొని దానిలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేస్తున్నాను. జీలకర్ర ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. అలానే ఇందాక ఆనియన్స్ అవన్నీ తీసేసాను కదా, ఇక మజ్జిగ చేద్దామని చెప్పేసి పెరుగు, కొంచెం వాటర్ వేశాను. ఆ తర్వాత ఈ బీటర్తో అయితే బీట్ చేశాను. అది ఎందుకో నాకు మజ్జిగ అంత పర్ఫెక్ట్గా అంటే స్మూత్గా అయినట్టు అనిపించలేదు. ఉండలు ఉండలుగానే ఉంది. అది బీటర్ అనమాట, మనం ఎగ్ కానీ ఇలాంటివి బీట్ చేసుకోవడానికి. నేను మజ్జిగ కూడా చేసి చూద్దామని చెప్పేసి నేను ట్రై చేశాను, కానీ అది అంత మంచిగా అనిపించలేదు. అందులో వాటర్ కూడా కొంచెం తక్కువ పోసుకొని బీట్ చేసుకుంటే బాగుంటుందేమో అనిపించింది ఒక విధంగా నాకు. ఈసారి అలా ట్రై చేసి చూస్తాను. ఇప్పుడు ఎగ్ పులుసులో అయితే నేను టమాటాలు వేసుకున్నాను, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కారము ఇవన్నీ కూడా వేసుకున్నాను. కరివేపాకు కానీ కొత్తిమీర కానీ ఏది ఉంటే అది వేసుకోండి. నెక్స్ట్ ఇందులో వాటర్ అయితే పోసాను. ఇంకా చింతపండు పులుసు అయితే పోయలేదు. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనకి ఎంతైతే పులుసు కావాలో చూసుకొని, చిక్కదనం చూసుకొని చింతపండునైతే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఎగ్స్కి అయితే చూసారా ఈ విధంగా ఘాట్లు పెడుతున్నాను. పులుసు కొంచెం ఎగ్లోకి వెళ్తే బాగుంటుంది కదా, అందుకని మనం ఎగ్స్ని విడిగా రోస్ట్ చేసుకొని వేసుకుంటే కూడా బాగుంటుంది. నాకెందుకో అలా కంటే కూడా ఇలా స్మూత్గా ఉంటేనే ఇష్టం అనమాట ఎగ్గు. చూసారు కదా, ఎగ్ పులుసు అయితే రెడీ అయిపోయింది లంచ్కి. ఇక లంచ్ చేసిన తర్వాత మనకి ఎప్పుడు ఉండే వర్క్ కదండి ఇంట్లో, ఏ రోజు ఆగుద్ది చెప్పండి? మనమే తప్పకుండా చేయాల్సిందే కదా. అందుకని ఇక నేను వన్ బై వన్ పని అయితే చేసుకుంటా ఉన్నాను. ఎందుకు చెప్తున్నాను అంటే, మీకు నేను వీడియోస్ పోస్ట్ చేసిన వాటిల్లో ఆల్మోస్ట్ అంతా ఇదే వర్క్ ఉంటుంది. చాలామందికి అనిపిస్తుంది మేము చేసే వర్కే కదా, ఈ సోది సుత్తి వీడియోలు ఎందుకు అని అనుకొని చూడరేమో అనిపిస్తూ ఉంటుంది. మీకు ఏ రోజన్నా పని చేయకుండా బద్ధకంగా కూర్చోవాలనిపించినా, లేదు అంటే రోజు చేసే పనే కదా, ఊరికి ఇదే పని చేయాలా అనన్న ఫీలింగ్ వచ్చినప్పుడు మనం ఎదుటి వాళ్ళ వీడియోస్ కానీ లేదంటే మన ఇంటి పక్కనోళ్ళతో మాట్లాడుతూ వాళ్ళు ఏదైనా పని చేశారని తెలుసుకున్నప్పుడు అరే మన పనంతా ఆగిపోయింది, మనం కూడా చేసుకోవాలి అని అనిపిస్తుంది కదా. నాకైతే అలానే అనిపిస్తుందండి. కాసేపు బద్ధకంగా అనిపిస్తుంది. ఎందుకు ఈరోజు పని చేయడం, ఇదే పని కదా రేపు చేసుకుందాం అనిపిస్తుంది. వెంటనే ఏదన్నా వీడియో కానీ ఏదన్నా చూస్తాను. చూడగానే నాకు సీరియల్స్ అవన్నిటికంటే ఇట్లా డైలీ వ్లాగ్స్ ఇలాంటివి చూడడమే ఇష్టం. ఎందుకంటే మనకు ఉపయోగపడేటివి మనం చూసుకోవాలి కదా. ఎందుకంటే ఇప్పుడు ఏదన్నా ఒకటి చూస్తున్నప్పుడు దానిలోంచి మనం ఎంతో కొంత మోటివేషన్ అవ్వాలి. నా ఉద్దేశం అయితే అది. నేను అందుకని ఏదన్నా పని చూడగానే వాళ్ళు కూడా ఇదే పెడతారు కదా డైలీ వ్లాగ్లో. నేను చూసినప్పుడు అనిపిస్తుంది వాళ్ళు చేసుకున్నారు, మనం ఎందుకు చేసుకోము, చెయ్యాలి. అలా లేజీగా ఉంటే మన పని ఎవరు చేస్తారు, మనమే చేయాలి కదా, మన ఇల్లు కూడా నీట్గా ఉంచుకోవాలి కదా అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. వెంటనే ఆ వీడియోని మధ్యలోనే ఆపేస్తాను నేను. వెంటనే వర్క్ స్టార్ట్ చేసేస్తాను. ఎంతో కొంత పని అయితే అయిపోతుంది, కంప్లీట్ అవుతుంది, ఫ్రెష్గా ఉంటుంది, మైండ్కి కూడా రిలాక్స్గా ఉంటుంది, హ్యాపీగా అనిపిస్తుంది. ఒక వీడియోని చూసి మనం ఇన్స్పైర్ అవ్వడానికి మన ఇంట్లో మనం పని చేసుకునేది చూస్తేనే మనకి చేయాలనిపిస్తుంది అండి. నా ఉద్దేశం అయితే అది. ఏదో కిచెన్ టిప్సో లేకపోతే ఇంకేదైనా డెకరేషన్ వీటికంటే కూడా డైలీ వ్లాగ్స్ చూసి మనం మోటివేట్ అయ్యి మన ఇంట్లో పని మనమే చేసుకోగలిగితే దాన్ని మించిన హ్యాపీ ఏముంటుంది చెప్పండి. మన పనికి మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా కదా. నాకైతే అదే అనిపిస్తుంది. అందుకని నేను డైలీ వ్లాగ్స్ షేర్ చేయొద్దు, ఎందుకులే రోజు చేసే పని అని అనిపించినప్పుడు నాకు వెంటనే ఇదే అనిపిస్తుంది. నేను చూసి మోటివేట్ అయినప్పుడు నన్ను చూసి కూడా ఇంకెవరైనా మోటివేట్ అవ్వచ్చు కదా, అట్లీస్ట్ ఒక్కళ్ళన్నా అవుతారు కదా అన్న ఫీలింగ్ వస్తుంది. నెక్స్ట్ ఆ రోజు నేను మీకు జార్ చూపించాను కదా, ఇందులో పచ్చడి పెట్టేస్తున్నాను అని.
ఆ రోజైతే పెట్టలేదండి. రియల్‌గా చెప్పాలంటే ఆ రోజు పెట్టలేదు. 2 డేస్ తర్వాత పెట్టాననమాట. 2 డేస్ తర్వాత నాకు అనిపించింది ఇది జార్ అలానే పెట్టానే అని చెప్పి. చూసారా మా బాబు గూడా నాకెంత హెల్ప్ చేస్తాడో. అలా అని పిల్లలంతా మంచిగా ఉంటారని అనుకోవద్దండి. పని జేసే వాళ్ళు గూడా ఏం మంచిగా ఉండరు. మా బాబయితే విసిగిచ్చేస్తాడు ఒక్కొక్కసారి. ఒక్కొక్కసారి గుడ్ బాయ్ లాగా ఉంటాడనమాట. ఈరోజైతే నేను ఒక షాపింగ్‌ని గూడా చూపిస్తున్నాను మీకు. ఇది మీకు యూజ్ అవ్వకపోవచ్చు. ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేసేవాళ్ళు వాళ్ళకైతే యూజ్ అవుతది. అలా కాకపోయినా ఏదైనా వీడియోస్ గానీ, లేదంటే ఫోటోస్ గానీ తీసుకునే వాళ్ళకి గూడా యూజ్ అవుతది. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. నేను ఆల్రెడీ ఒక 2, 3 సెల్ఫీ స్టిక్స్ అయితే నాయి ఇరిగిపోయినాయన్నమాట అవి. ఇగ ఫైనల్‌గా మళ్ళీ ఒకటి తీసుకున్నాను. ఇదేంటంటే చిన్నది మినీ సెల్ఫీ స్టిక్ అన్నమాట. అంటే మినీ ట్రైపోడ్ లాంటిది. ఇది తీసుకున్నాను. ఇది రిటర్న్ పెట్టేద్దాం అసలు క్వాలిటీ ఎలా ఉంటది ఏంటి అని అనుకున్నాను కానీ, హ్యాండీగానే ఉంది అని అనిపించింది. ఇదొచ్చేసి ఆఫర్‌లో ఉందనుకుంటాను. 300 ఆ రేంజ్ పడింది. దీంట్లో అడ్జస్టబుల్ గూడా ఉంది. ఇదైతే లింక్ వీలైతే ప్రొవైడ్ చేస్తాను. కావాలని ఎవరైనా చెప్తే. ఎందుకంటే యూజ్ అవుతది అనంటే మాత్రం కింద మెన్షన్ చేయండి కామెంట్ సెక్షన్‌లో. తప్పకుండా లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆఫర్ ఉందో లేదో మరి చూసి. నెక్స్ట్ అయితే దీంతో పాటు ఇంకొకటి కూడా తీసుకున్నాను. ఇదొచ్చేసి నాది ఇంకో ట్రైపాడ్ ఉందండి. దానిదేంటంటే పైన ఇది ఉంటుంది కదా! ఫోన్ హోల్డరు. ఇది కొన్నిటికి అస్సలు బావుండదండి. మనం ట్రైపాడ్స్ రేట్ ఎక్కువ పెట్టినా గూడా ఆ హోల్డర్స్ అనేవి మనం ఊరికే ఫోన్ పెట్టి తీసి చేస్తూ ఉంటాం కదా! ఖరాబ్ అవుతూ ఉంటుంది. అందుకని ఇగ నేను ఇది ఇంకొకటి తీసుకున్నాను. దీనికి సెట్ అయింది కానీ బరువుగా ఉందన్నమాట ఇది. ఇది పక్కన పెట్టేసాను. అంటే వేరే ట్రైపాడ్‌కి అట్లా యూజ్ చేద్దామని చెప్పి. నెక్స్ట్ ఇంకొకటి చిన్నదొకటి తీసుకున్నాను. ఇవన్నీ గూడా నేను ఈసారి అన్నీ నా యూట్యూబ్‌కి సంబంధించి మాత్రమే కొనుక్కున్నాను. ఎందుకంటే ఈసారి నేను ఎక్కువగా మీకు చూసినట్టయితే ఆన్‌లైన్ షాపింగ్స్ గానీ ఇలాంటివి ఏమి చేయట్లేను పెద్దగా. చెప్పాను కదా! మనకి కావాల్సినంత వరకు మనం కొనుక్కుంటేనే బావుంటుంది. మనం ఇగ యూట్యూబ్‌లో ఉన్నాం కదా అని అడ్డగోలుగా కొనేసుకుంటే వీడియో కోసం మనకవి యూజ్ అవ్వవు. డబ్బులు వేస్ట్ అవుతాయి. నాకు కావాల్సినంత వరకు మాక్సిమం నేను తీసుకున్నాను. ఇక అవసరం లేదనిపించింది. అందుకని వేరే అడిషనల్ ఐటెమ్స్ అయితే ఏమి తీసుకోవట్లేను. ఇప్పుడు ఇక్కడ చూసారా మా తమ్ముడు, మా తన్మయ్ చూసారా ఆటలాడుతా ఉన్నారు వాళ్ళిద్దరూ. నేనైతే ఇక ఈవినింగ్ వర్క్‌లోకైతే వెళ్ళిపోయాను. ఈవినింగ్ వచ్చేసి టీ స్టార్ట్ చేశాను. బట్టలు మడతలు పెట్టడం ఎంత పెద్ద మల్టీ టాస్కో కదా! బట్టలు మడతలు పెట్టే వాళ్ళకి ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో మడతలు పెట్టే వాళ్ళకి మాత్రమే తెలుస్తది. ఎందుకు అనంటే ఇంట్లో పనంతా చేస్తాం గానీ, బట్టలు మడతలు పెట్టడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. పక్కన పెట్టేస్తా ఉంటాం ఎవరికి వాళ్ళం. కానీ నేను అట్లా ఉండనండి. రెగ్యులర్‌గా బట్టలైతే మడతలు పెట్టడానికి ట్రై చేస్తా. నాకయి పెద్ద అడ్డులాగా అరే! అడ్డుగా ఉన్నాయన్న ఫీలింగ్ వస్తా ఉంటది. ఇక టీ అయితే పెట్టుకుంటున్నాను. టీ తాగిన తర్వాత ఈవినింగు కొన్ని వర్క్స్ చేద్దామని చెప్పి ముందుగానే డిసైడ్ అయ్యాను. ఇప్పుడు బెడ్‌రూమ్‌లో ఒక షెల్ఫ్ ఉంది కదండీ! ఆ షెల్ఫ్‌లో మేము డ్రెసింగ్ టేబుల్ అక్కడే ఉంటది. పౌడర్ అవి వేసుకునేటప్పుడు అదంతా గూడా పిల్లలు వాడుతూ ఉంటారు కదా! ఊరికేనే డస్ట్ పడతా ఉంటది. సరే అని ఈరోజైతే అది క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. మన ఛానల్‌లోకి ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబర్స్ గనక వచ్చుంటే వాళ్ళందరికీ వెల్కమ్ అండి మన ఛానల్‌లోకి. అంటే నా ఛానల్‌లో నేను ఇలా డైలీ యాక్టివిటీసు, డీఐవైసు, డెకరేషన్‌కి సంబంధించి కొన్ని కొన్ని అయితే షేర్ చేస్తూ ఉంటాను. తప్పకుండా వాచ్ చేయండి. కామెంట్ సెక్షన్‌లో గూడా షేర్ చేయండి. నేను డైరెక్ట్‌గా కామెంట్‌లో మీకు చెప్పకపోయినా నేను అంటే ఖాళీ ఉన్నప్పుడు చెప్తాను, రిప్లై ఇస్తాను. ఎప్పుడన్నా చెప్పలేదు అని అనిపిస్తే గనక నేను వెంటనే ఇక్కడ వీడియోలో అయితే మిమ్మల్ని ఆహ్,
మీ పేరుని కూడా మెన్షన్ చేస్తూ మీతో మాట్లాడుతూ ఉంటాను. జనరల్గా నాకు అట్లనే ఇష్టం అనమాట. ఎందుకంటే మీతో మాట్లాడిన ఫీలింగ్ అయితే నాకు వస్తుంది. నెక్స్ట్ ఇదిగోండి, ఆల్రెడీ బట్టలు మడత పెట్టాను ఆఫ్టర్నూను. మళ్ళీ ఈవినింగ్ కల్లా మళ్ళీ బట్టలు వచ్చి మళ్ళీ ఒక మూట అయితే ఉందన్నమాట. ఇక్కడ అంట్లు తోమేశాను, టీ తాగేశాను, కొంచెం క్లీనింగ్ చేద్దామని పక్కన పెట్టాను కదా, అవైతే క్లీన్ చేయలేదు. ఎందుకంటే అవి అలా తీసి మంచం మీద పెట్టాను, కానీ ఈలోపు ఈ పని గుర్తొచ్చింది. ముందు ఇవి చేసేద్దాము, ఇక ఆ పని ఎట్లాగో గెటిన్ చేసేస్తాం మనం, ఎందుకంటే తీసి బయట పెట్టాం కాబట్టి. ఆ పని చేసేసామంటే ఈ పని ఆగిపోద్ది, అందుకని ముందు ఈ పని చేసేసాను. నెక్స్ట్ బట్టలన్నీ కూడా మా వారు, మా బాబు వీళ్ళంతా తిరగలు తీసి ఉంచుతారనమాట. మడతలు మాత్రం పెట్టరు, ఎందుకంటే నేనే మడతలు పెట్టుకోవాలి. దానికి తగ్గట్టుగా నేనే వాటిని సర్దుకుంటానమాట. అందుకని చూసారు కదా, ఇక్కడ ఒక షార్ట్ని అయితే మెజరింగ్కి అయితే తీసుకున్నాను. ఎందుకంటే మా బాబుకి ప్యాంటు ఎందుకో నచ్చలేదు తనకి, అందుకని దీన్ని అయితే షార్ట్ లాగా మారుద్దాము, ఎందుకు వేసుకోకుండా పక్కన ఉంటే అది వేస్ట్ అయిపోతూ ఉంది కదా. అందులోనూ ఇప్పుడు పిల్లలు ఎక్కువ షార్ట్స్తోనే ఉంటున్నారు, బయటికి కూడా అలానే వెళ్తున్నారు కదా, అందుకని జీన్స్ అయితే యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను ఇట్లా కట్ చేశాను. డీమార్ట్లో చూశానండి నేను, జీన్స్వి షార్ట్స్ ఉన్నాయి, దాదాపు 499, 500, 600 ప్యాంట్లలానే ఉన్నాయన్నమాట కాస్ట్. ఇక నాకెందుకో ఇది బాగానే ఉంది కదా అని చెప్పేసి దాన్ని అయితే నేను కట్ చేసి మా బాబుకి ఇచ్చాను. అది వాడుతూ ఉన్నాడు, చాలా బాగా యూజ్ అవుతుంది. గర్ల్స్కైనా సరే మనం అట్లా యూజ్ చేయొచ్చు, ఏదైనా జీన్స్ వాళ్ళకి పొట్టిగైనవి అలా అనిపిస్తే కనుక చేసుకుంటే యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఇదిగోండి, ఇక క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఆల్రెడీ బెడ్రూమ్లో కొద్దిగా క్లీన్ చేశాను కదా, ఇక మనకి బుర్రెందుకు ఖాళీగా ఉంటుంది, వెంటనే వచ్చి హాల్లో కూడా క్లీన్ స్టార్ట్ చేశాను మళ్ళీ నేను. ఇవన్నీ పైపైన డస్టింగ్ అండి, ఎందుకంటే 2 days మనం మిస్ అయ్యాము అని అంటే కంప్లీట్గా డస్ట్ అయితే ఫుల్గా ఫామ్ అయిపోయి ఉంటుంది. అందుకని చెప్పేసి నేనైతే డస్టింగ్ చేస్తూ ఉన్నాను. వర్షాకాలం ఒక్కటే మనకి డస్ట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది అనిపిస్తుంది నాకైతే, ఎందుకంటే భూమి మీద తడి ఉంటుంది కదా, అందువల్ల ఏంటంటే దుమ్ము లెగదు. సమ్మర్ కానీ చలికాలం కానీ ఎప్పుడు దుమ్ముగానే ఉంటాయి, ఊరికి క్లీన్ చేయాలి. ఇక్కడైతే కొంచెం సెట్టింగ్ మార్చాను, అక్కడ వేరియేషన్ మీకు చూపిస్తున్నాను. ఇక్కడైతే ఈ విధంగా దాన్ని ఏమంటాము, లక్స్ గ్రీన్ కలర్, మనకి ఈ గ్రీన్ కలర్ ఉంటుంది కదా, ఈ విధంగా ఈ బుద్ధుడిది ఇలా డెకరేట్ చేశాను. ఇప్పుడు ప్రజెంట్గా అయితే రెడ్ కలర్ది ఈ విధంగా సెట్ చేశాను. అంటే మధ్యలో కొన్ని సెట్టింగ్సే మార్చానండి. మొత్తం సెట్టింగ్ మార్చాలంటే చాలా టైం పడుతుంది. దానికోసం ఒక స్పెసిఫిక్ డేని కేటాయించాలన్నమాట, లేదంటే మాత్రం వర్క్ అవ్వదు, ఇంట్లో పని అవ్వదు, వంట అవ్వదు, పిల్లల మెయింటెనెన్స్ అవ్వదు. అందుకని చూసారు కదా, ఈ షెల్ఫ్ మీద మొత్తం కూడా చూసారు ఎంత క్లీన్గా ఉందో. మొత్తం ఈరోజు డస్టింగ్ అయితే చేశాను, ఆ వాజెస్ అవన్నీ కూడా క్లీన్ చేశాను. ఈ షెల్ఫ్ కూడా నేను DIY షెల్ఫ్ అండి, కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను. ఈ విధంగా షెల్ఫ్ని అయితే డెకరేట్ చేశాను. ఈరోజు మొత్తం ఇదే సరిపోయిందండి నాకు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వ్లాగు ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి, నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుంటాను. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే. I know you feel this movement right here. You just be vibing, reaching for something